జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు దశావతారములు గురించి తెలుసుకుందాం. దశావతారములు ఎలా ఆవిర్భవించాయో దాని వెనుక ఉన్న కథ ఇదే. నేను చెప్పే కథను శ్రద్ధగా విని ఏమన్నా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో తెలుసుకుందాం. సరే వినండి. పూర్వము నైమిషారణ్యమునందు శౌకనాది మహామునులు ఋషులు అందర్ను చేరి ధర్మరక్షణ కొరకు సత్రయాగం ప్రారంభించారు. ఆ యాగాన్ని చూడటానికి ఋషులలో గొప్పవారైన సూత మహర్షి కూడా వచ్చాడు. ఇతనినే ఉగ్రశ్రవణుడు అని కూడా అంటారంట. రోమ మహర్షిని కుమారుడైన సూత మహర్షిని చూడగానే ఋషులందరూ చుట్టుముట్టి పాపములన్నిటినీ పటాపంచలు చెయ్యి శ్రీ మహావిష్ణు యొక్క కథలు చెప్పు మని కోరారు. పురాణేతిహాసములందు పండితుడైన సూత మహర్షి శౌకనాథమునకు ఇట్లు చెప్పసాగాడు. భగవంతుని అవతారములు అనేకములు, అందు ముఖ్యమైనవి 10 అవతారములు. వీటినే దశావతారములు అంటారు. అంటే చూడండి, మనకు అందులో భగవంతునికి ఎన్ని అవతారాలైనా ఉండొచ్చు, కానీ అందులో ముఖ్యమైనవి మాత్రం 10 అవతారాలు. వీటినే మనం దశావతారములు అంటారు. సరే, దశ అంటే ఏంటి, 10 అంటే 10 అవతారములు అంటారంట. వీటిని గురించి విన్నవిస్తాను, వినండి అన్నాడు. వైశ్వత్వమునను కాలములో అంటే వైవస్వత్వము కాలంలోనంట జలప్రళయం వచ్చింది. అప్పుడు విష్ణువు విచిత్రమైన చేప రూపమును ధరించాడు. అంటే ఆ కాలంలో జలప్రళయం వచ్చిందంట. అప్పుడు విష్ణుమూర్తి విచిత్రమైన రూపము ధరించారు. అదే మత్స్య అవతారం. మొట్టమొదట అవతారం మత్స్య అవతారం ధరించి అతి తక్కువ సమయంలో విపరీతముగా పెరిగి వేదములను కాపాడెను. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం. చూడండి, అక్కడ జలప్రళయం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం, అంటే చేప రూపం ధరించారు. కానీ అతి తక్కువ సమయంలో వేదములను కాపాడాడట. సరే, మనం ఇప్పుడు ఒక శ్లోకం తెలుసుకుందాం రండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. విన్నారా? సరే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పినట్లు, అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇంతకుముందు నేను చెప్పిన శ్లోకం చెప్పారంట. ధర్మం నశించిపోతున్నప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టాలనే సదుద్దేశంతో అవసరం వచ్చినప్పుడు అవతారం ఎత్తుతున్నాడు. అధర్మం అన్యాయాలు పెచ్చుమీరినప్పుడు మంచి కాపాడడానికి, చెడు త్రుంచటానికి నేను వెలుస్తానన్నాడు. అంటే ఇప్పుడు చెప్పిన శ్లోకం ఏంటి? ధర్మం అంటే ఈ శ్లోకంకి అర్థం ఏమంటున్నాడు కృష్ణుడు? ధర్మం నశించిపోతున్నప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో అవసరం వచ్చినప్పుడు అవతారం ఎత్తుతాడంట. అంటే ఏదన్నా దుర్మార్గం అన్యాయాలు జరిగితే ఆ అవసరంలో అవతారాన్ని దాల్స్తారంట శ్రీ మహావిష్ణువు. సరే, పుణ్యాత్ములను కాపాడడానికి, న్యాయాన్ని రక్షించటానికి సమయానుకూలంగా దోహదపడుతున్నాడు. ఋషులు మహర్షులు భక్తులను కాపాడుతున్నారంట శ్రీ మహావిష్ణువు. సరే, మళ్ళీ ఇంకొక విందాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనాల నిమిత్తం భగవంతుడైన విష్ణుమూర్తి అవతారాలు ధరించారు. పాపాత్ముల భారాన్ని భరింపలేని భూదేవి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంది. విష్ణుమూర్తి అభయమిచ్చి భూభారం తగ్గిస్తానని భూదేవితో అన్నాడు. దాని పర్యావసమే ఈ దశావతారాలు. అంటే భూదేవికి భూభారం తగ్గించాలని దాని పర్యావసనమే ఈ దశావతారాలంట. భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎలా రక్షిస్తాడో శిక్షిస్తాడో ఎవరికి తెలుసు? ఆయన ధరించిన అవతారాల్లో ముఖ్యమైనవే ఈ దశావతారాలు. లోకంలో ప్రసిద్ధి చెందినవి కూడా ఈ దశావతారాలు మాత్రమే. సరే, మరి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సరే, మనకు త్రిమూర్తులు అని అంటారు కదా. త్రిమూర్తులంటే ఎవరు? త్రిమూర్తులంటే ముగ్గురు. వారిని
బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తి అంటారు. మనకి సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. ఈయనే సృష్టికి మూలాకారకుడు. మనకు యుగములు 4. అవేంటేంటి? కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 3 అంటే 3 కాలములో భగవంతుడు అవతారాలు ధరించాడు. కృత, త్రేత, ద్వాపర. ప్రస్తుతం ఉన్నది కలియుగం. మానవ కాల ప్రాణములో కృతాయుగ ప్రయాణముకు 17,28,000 సంవత్సరములు. త్రేతాయుగమునకు 12,96,000 సంవత్సరం. త్రేతాయుగంకి ఎన్ని అని చెప్పుకున్నాం? 12,96,000 సంవత్సరములు. ద్వాపరయుగంకి 8,64,000 సంవత్సరములు. మరి కలియుగ ప్రమాణము ఏంటి? ప్రస్తుతం కలియుగం. సరే, కలియుగము 4,32,000 సంవత్సరములు. మొత్తం 43,20,000 సంవత్సరములు కలిసి ఒక మహాయుగము పడను. ఇట్టి మహాయుగములు 71 గడిచెను. ఒక మన్వంతరము ఆగును. 14 మన్వంతరములు కలిసి ఒక కల్పము. ఇది బ్రహ్మకు ఒక పగలు మాత్రమే. అట్లే రాత్రి కూడా బ్రహ్మ పగలంతా తన సృష్టి క్రమంలో ఉండి రాత్రి విశ్రమిస్తాడు. అప్పుడు మహాప్రళయం సంభవిస్తుంది. ఈ కాలంలో జగత్తులన్నీ నశిస్తాయి. బ్రహ్మ నిద్ర నుండి లేచిన తర్వాత మరలా ఈ సృష్టిని కల్పించును. సరే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. సరే మరి ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. పూర్వము అంటే ఏంటి? పూర్వం అంటే అప్పటి కాలం అన్నట్టు. దశ అవతారం అంటే 10 అవతారాలు అన్నట్టు. మొరపెట్టుకోవడం అంటే వేడుకోవడం. సరేనా? మరి ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏంటి? అది చెప్పండి. ఈ శ్లోకము ఎవరు చెప్పారు? మనకి ఈ శ్లోకము శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ కథ గురించి మీ అభిప్రాయం చెప్పండి. సరే, మనము ఇది శ్రద్ధగా విన్నారు కదా. సరే, ఇప్పుడు మనం అవతారాలు తెలుసుకుందాం. 1వ అవతారం మత్స్య అవతారం అంటే చేప రూపం. 2వ అవతారం కూర్మ అవతారం. నెక్స్ట్ అవతారం వరాహ అవతారం. 4వది నరసింహ అవతారం. 5వది వామన అవతారం. ఏమవతారం? వామన అవతారం. 6వది పరశురామ అవతారం. 7వది శ్రీరామ అవతారం. 8వది శ్రీకృష్ణ అవతారం. 9వది బుద్ధ అవతారం. 10వ అవతారం ఏంటంటే కల్కి అవతారం. అందరికీ కల్కి అవతారం గురించి తెలియకపోవచ్చు. కల్కి యుగం అంటే కలియుగం. అధర్మాలకు నిలయం. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ముచ్చకైనా కానవడం లేదు. వర్ణాశ్రమ ధర్మాలు లేవు. పూజలు లేవు. కులమతాలు లేవు. భక్తి శ్రద్ధలు అసలే లేవు. ధర్మానికి న్యాయానికి విలువ లేకుండా పోయేది నమ్మించే మోస చేయించేవాడే సుఖంగా బ్రతుకుచున్నాడు. నిజాయితీగా ఈ కృష్ణ జీవితాన్ని అనుభవిస్తాడు. ధనమే ధర్మం, ధనమే దైవం. అంటే కల్కి అవతారం ఏంటంటే లాస్ట్కు కలియుగం ఎప్పుడైతే అంతమవుతుందో అధర్మాలను ఛేదించడానికి కల్కి అవతారం ఆవిర్భవం అవుతుంది. సరే, ఇప్పుడు మీరు దీని గురించి తెలుసుకున్నారు కదా. నేను చెప్పిన తర్వాత నేను ప్రతి ఒక్క అవతారాన్ని చక్కగా రోజు వివరిస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ 10 అవతారాలు నెక్స్ట్ వచ్చే మండే నేను వివరిస్తాను. అంతవరకు వేచి చూడండి. అంటే మధ్యలో కూడా చెప్తాను, కానీ దశావతారాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చెప్పబడుతుంది. ఈ వీడియోని చూడాలనుకుంటే మా ఛానల్ని
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ.